ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతాయని స్పష్టం. నల్గొండ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్. పెద్ద అంబర్పేటలోని కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. నల్గొండ జిల్లాలో దారుణం. భూతగాథలతో వ్యక్తి దారుణ హత్య. ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ విజన్తో వ్యవసాయ దిగుబడులు 5 పెరిగాయని వెల్లడించారు. రాష్ట్రంలో 3 ఆధునిక జూట్ మిల్లుల ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూట్ మిల్లుల ఏర్పాటుతో 10,400 మందికి ఉపాధి లభిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలు కూడా ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖకు సూచించారు. క్రాప్ డైవర్సిఫికేషన్ is something that we ought to be doing. So therefore, this whole idea of jute mills fits nicely into our scheme of things. You talked about backward integration. You talked about how we can possibly have jute grown here, hemp grown here, hemp seeds use करके यहाँ jute बना यहीं पे अगर उगाएंगे और farmers के साथ अगर आपका एक tie up हम कर देंगे, and we also ensure that we take your output. Ultimately, the gunny bags will be procured, will be given a buyback guarantee from the state of Telangana, from the Civil Supplies Department. It creates a win-win opportunity for all of us. The farmer, the industry, the potential employment that can be created, and more importantly, from the state infrastructure perspective, we can actually balance out, our agriculture sector as well. So this sort of thinking that has, been mooted by our Honorable Chief Minister, today I am delighted that has come to a stage where we can announce, and I am looking forward because 3 ప్రాంతాల్లో ఈ 3 ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయి. గ్లాస్టర్ will come up in Warangal district, MBG Commodities will come up in Rajanna Sircilla district, and Kaleshwaram Agro will come up in Kamareddy district. ఈ 3 జిల్లాల్లో ఇంకా వేరే జిల్లాల్లో కూడా రావడానికి స్కోప్ ఉంది. ఇందాక మంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు అడిగినారు, మనకి ఇంకా కూడా పొటెన్షియల్ ఉంది, ఇంకా చేయాలి. మహబూబ్ నగర్లో, నల్లగొండ ప్రాంతంలో కూడా మనం పెట్టాలన్నారు. తప్పకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తే మేము వారితో నిత్యం సంప్రదింపులో ఉంటాము. అగ్రికల్చర్ సెక్రటరీ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారితో కూడా, అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా విజ్ఞప్తి, మీకు కూడా ఎవరైనా ఈ ప్రతిపాదనతో ముందుకు వస్తే ఈరోజు ఏ రకమైన ఇన్సెంటివ్స్, ఏ రకమైన ఆఫరింగ్స్ మనం ఈ 3 ఇండస్ట్రీస్కి ఇచ్చినామో వారికి కూడా ఇవ్వవచ్చు. అక్కడ కూడా మనం పరిశ్రమలు పెట్టేదానికి ఎంకరేజ్ చేయవచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ, అపార్ట్ ఫ్రమ్ self-reliance, achieving self-reliance, achieving crop diversification, you also spoke about sustainability. Honorable Minister Agriculture also spoke about sustainability, which again is a very, very important facet of the modern world today. Sustainability-లో ఇప్పుడు మనం చూసినట్టయితే మంత్రి గారు ఒక మంచి మాట చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు. ప్లాస్టిక్ అనే పదార్థానికి దీన్ని ప్రత్యామ్నాయంగా కూడా వాడవచ్చు. జూట్ బ్యాగ్స్ మనం ఈరోజు విరివిగా అటు మనం నర్సరీలే కాకుండా నిత్యం మన దైనందిన జీవితంలో వాడే ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా జూట్ని వాడవచ్చు. రెగ్యులర్గా సివిల్ సప్లైస్లో ఎట్లాగూ వాడవచ్చు. సో ఈ రకంగా సస్టైనబిలిటీ కూడా, ఎన్వైరన్మెంట్కి పర్యావరణ హితంగా ఉండేదానికి కూడా మనకి ఈ జూట్ మిల్స్ తప్పకుండా ఉపయోగపడతాయి, దాని ద్వారా వచ్చే ఉత్పత్తులు ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. దీంతోపాటు టుడే వీ హెవ్ ఆల్సో గివెన్ ఇన్ఫ్యాక్ట్ ఎ కమిట్మెంట్. లెట్ మీ ఆల్సో ఆన్ రికార్డ్ స్టేట్ ద కమిట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టు దీస్ 3 ఇండస్ట్రీస్ దట్ హెవ్ కమ్ ఫార్వర్డ్. బికాస్ మన రాష్ట్రంలో ఇప్పటివరకు జూట్ మిల్స్ లేవు.
మనం ఇప్పుడు కొత్తగా పెడుతున్న ఈ 3 జూట్ మిల్స్కి మనం ఊతం ఇవ్వాలన్న ఉద్దేశంతో, ప్రోత్సాహకం ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం ఏం కమిట్మెంట్ ఇచ్చాము అంటే ఓవరాల్గా వీరు ఉత్పత్తి చేసే గనీ బ్యాగ్స్ ఏవైతే గోనె సంచులు ఏవైతే ఉంటాయో వాటిని రాబోయే 20 సంవత్సరాల పాటు ప్రభుత్వము సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం కొనుగోలు చేస్తాం. అందులో మొదటి 7 సంవత్సరాలు 100% కొనుగోలు చేస్తాం. విల్ బీ బయింగ్ 100% ఆఫ్ యువర్ ప్రొడ్యూస్ ఫర్ ద ఫస్ట్ 7 years. For the next 5 years, we'll be buying 75% buyback guarantees there. And for the remaining 8 years, we'll be buying 50% of your produce. But I can assure you, sir. నల్గొండ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా చింతపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చింతపల్లి మండల బీజేపీ మండల అధ్యక్షులు శివర్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాల నుండి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు చేసి సాధిస్తామని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హఠాత్తుగా ఒక్కసారి మంటలు ఎగిసిపట్టడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నించారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం హోమంతపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. గొడ్డళ్లు, కత్తులతో దాడులు చేసుకోవడంతో ఒకరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హుస్నా గ్రామంలో కోవిడ్ టీకా కేంద్రాన్ని ప్రారంభించారు. రోజుకి 100 మంది చొప్పున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి టీకా తీసుకొని కోవిడ్ మహమ్మారి నుండి రక్షించుకోవాలని సర్పంచ్ చీల గంగమణి గంగారాం సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీల గంగమణి గంగారాం, సూపర్వైజర్ సృజన, పంచాయతీ కార్యదర్శి షేక్ పాషా, అంగన్వాడీ టీచర్ లావణ్య, వైద్య సిబ్బంది గంగామణి, గోదావరి, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సూచనల మేరకు సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని స్థానిక 29వ వార్డులో డిఎంహెచ్ఓ సహాయంతో 29 వార్డు కౌన్సిలర్ అనంతులు యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో వెటర్నరీ హాస్పిటల్ వద్ద కోవిడ్ ఉచిత వ్యాక్సిన్ స్థానిక ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ 3 రోజుల వరకు 18 సంవత్సరాలు పైబడిన అందరూ కూడా వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, కళ్యాణి, నాగలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణం 29వ వార్డులో కరోనా టీకాలు వెటర్నరీ హాస్పిటల్లో వార్డు పరిధిలో వెటర్నరీ హాస్పిటల్లో టీకాలు వేయడం జరుగుతున్నది. దీనికి మన నల్గొండ జిల్లా అభివృద్ధిదాత మంత్రులు జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు మన వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ గారు, మా జిల్లా కలెక్టర్ గారు, మన సూర్యాపేట మున్సిపాలిటీ శాఖ కమిషనర్ గారు కూడా దీన్ని చాలా నిలుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ టీకాలు ప్రతిరోజు 3 రోజుల పాటు టీకాలు వేయటం జరుగుతున్నది. ఈ టీకాలకు అందరూ భాగస్వాములై టీకాలు వేయించుకోవాలని వార్డు ప్రజలను కోరుతూ అందరూ టీకాలు వేయించుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కట్టడి చర్యలో భాగంగా చిప్పలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రత్యేక కరోనా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చిప్పలపల్లి సర్పంచ్ తాడేపు జ్యోతి ఎల్లమన్నారు. మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ భాగంగా చిప్పలపల్లి గ్రామంలో కరోనా నివారణ టీకా కేంద్రానికి గ్రామ పంచాయతీ వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గం, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వారు సూచించారు. ఇస్తాను పంపిస్తాను. మొత్తం నింపారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని ఈరోజు కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా 18 సంవత్సరాలు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేసే ప్రోగ్రాం జరిగింది. గతంలో మొదటి డోస్ ప్రోగ్రాం 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ మిగిలిపోయిన వాళ్ళు కాకుండా 18 సంవత్సరాలు నిండినటువంటి పైబడిన వాళ్ళందరి నుంచి ఈరోజు నిరంతరం ఇది కొనసాగే ప్రక్రియ కాబట్టి
దీనిలో భాగంగా ఈరోజు చిప్పలపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ బాలింతలు కావచ్చు, ఇంకా ఇతర ఎటువంటి రోగనిరోధక వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కూడా ఈ కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలి, మన ప్రాణాలను కాపాడుకోవాలి. కాబట్టి మరి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కరోనా వ్యాక్సిన్ ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి, మన ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఎవరో చెప్పేది వాటికి భయభ్రాంతులకు గురి కాకుండా జ్వరాలు వస్తాయి అది ఇది అనేదాన్ని అపోహలు మాని కొంచెం ఉంటుంది దానికి, కాబట్టి 1-2 రోజుల ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కరోనా వ్యాక్సిన్కు ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మరి మండలంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ మేడం కానీ, మహిళా గ్రూప్ల ఏఎన్ఎం గారు కానీ, మరి గ్రామంలో ఉండబడినటువంటి నాయకులు, యువకులు ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఇట్టి అవకాశాన్ని అందరూ సద్వినియోగాలను చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇట్టి ప్రోగ్రాంకి వచ్చిన డాక్టర్ గారికి, ఏఎన్ఎం గారికి, ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, గ్రామ పెద్దలకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వ స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించే తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మునిపంపుల గ్రామంలో పోరాట యోధులు గంప వెంకయ్య, ఉండ్రాది రామయ్య స్మారక స్తూపాలకు నివాళులర్పించారు. రామన్నపేట మండల కార్యాలయంలో కాజం కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాలతో పాత్ర లేని బీజేపీ మాట్లాడడానికి కనీస అర్హత కూడా లేదన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్ సిమెంట్ ఫ్యాక్టరీలోని కార్మికులు ఆలోచించి ఓటు వేయాలని తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు దాసరి భూమయ్య అన్నారు. ఫ్యాక్టరీలోని క్వాంటీన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కుని కల్పించారన్నారు. తమ ప్యానెల్ను గెలిపిస్తే కార్మికులకు కావాల్సిన హక్కులపై యాజమాన్యంతో మాట్లాడి ఇప్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాములు, లక్ష్మణ్ రావు, ఓదేలు పాల్గొన్నారు. అవన్నీ కూడా ఇవ్వాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా ఈ క్యాంటీన్లో రోజువారీగా నాణ్యమైన స్నాక్స్ అంటే వారికి
ఏదైతే అల్పాహారం అందజేయాలో అది అందజేయడం జరగట్లేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా అందజేయడానికి మా ప్యానెల్ పోరాటం చేస్తుంది. అదొకటే కాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఏ కార్మికుడైతే కాంట్రాక్ట్ కార్మికునిగా జాయిన్ అవుతాడో ఆ నిమిషం నుంచి ఈఎస్ఐ పిఎఫ్ అన్నీ కూడా వర్తించాలి. దాని తర్వాత స్టిపులేటెడ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ చట్టాల ప్రకారం జరిగిన తర్వాత ఆటోమేటికల్లీ వాళ్ళు ఆటోమేటిక్గా రెగ్యులరైజ్ అయ్యి పర్మనెంట్ కార్మికునిగా రూపాంతరం చెందాల్సిన పరిస్థితి ఉంది. కానీ యాజమాన్యం సంవత్సరాల తరబడి కార్మికులకు అన్యాయం చేసుకుంటూ వస్తుంది. దాన్ని అడిగేవాడి లేడు. అడిగేవాడు ఎప్పుడైతే ఉండడో, ప్రశ్నించేవాడు ఎవడైతే ఉండడో బెదిరించేవాడికి రాజ్యం ఉంటుంది. మీ తలరాత మార్చుకోవడానికి ఈ ఎన్నికలు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిండు. దాన్ని మీరు వినియోగించుకోండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు మరణించితే ఆ కార్మికునికి మా ప్యానల్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పొద్దున అదే పోరాటం చేస్తాం. ఆ కార్మికుల కుటుంబానికి ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. దాని తర్వాత ఆ కార్మిక కుటుంబంలో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ ఉద్యోగం మీద ఆషామాషిగా కాంట్రాక్ట్ లేబర్ కింద పనిచేస్తా అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం కింద మాత్రమే దానికి చట్టానికి లోబడే వాళ్ళు నౌకరీ ఇవ్వాల్సి వస్తుంది. అది కాకుండా ఎవరైతే క్వార్టర్ సౌకర్యం లేదో వాళ్లకు ఇంటి కిరాయా కాకుండా దూరపు అలవెన్స్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఈ యాజమాన్యం ఇవ్వాలి. ఇవన్నీ కూడా హక్కులు ఇవ్వడం లేదు. ఒకటే చెప్తున్న కార్మిక లోకానికి, మా ప్యానెల్ గెలిస్తే మట్టుకు మేము ఈ యాజమాన్యం ఎరవేసే ఎంగిలి మెతుకులో కానీ, ఎంగిలి మెతుకులకే కాదు వాళ్ళ గెస్ట్ హౌస్ని కానీ వాళ్ళ దగ్గర ఛాయ్ కూడా తాగమనేది మేము స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నాం. మేము కార్మికుల పక్షాన మాత్రం ఉంటాం తప్ప ఇంకో పక్షం ఉండవు. ఇంకొకటి ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎవరైతే కార్మికులు రిటైర్ అవుతారో వారి స్థానంలో ఖచ్చితంగా వెంబడే భర్తీ చేయాలి. కానీ యాజమాన్యం ఏం చేస్తుంది, పర్మనెంట్ కార్మికులు కావచ్చు, టెంపరీ కార్మికులు కావచ్చు, రిటైర్ అయితే అందులో భర్తీ చేయకుండా ఉన్న వారిపైన శ్రమను ఒత్తిడి చేసి అదే ప్రొడక్షన్ మాత్రం పెంచుతూ ఉన్నారు తప్ప ఇవాళ ఉద్యోగస్తులను మాత్రం తగ్గించే కార్యక్రమంలో యాజమాన్యం ఉంది. ఈ శ్రమ దోపిడీని అరికట్టడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. ఈ శ్రమ దోపిడీని ఎప్పటికప్పుడు కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అంతే తప్ప ఇక్కడ ఏమవుతుందంటే ఏ నాయకులు గెలిచినా, ఏ అధికారులు వచ్చినా ఓ గెస్ట్ హౌస్, పిఆర్ఓ పెట్టి వాళ్ళకు అన్ని సౌకర్యాలు చూపించి ఆ సౌకర్యాల అనంతరం ఊగుతూ వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప ఈ సామాన్య ఏదైతే బడుగు జీవులు ఉన్నారో, కార్మిక సోదరులు ఉన్నారో, ఈ సోదరులకు అండగా నిలబడే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈరోజు మాకు ఎన్నో సమస్యలతో, ఎన్నో విన్నపాలతో మా దగ్గరకు వచ్చి కరోనా నేపథ్యంలో బోధన్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లయన్స్ క్లబ్ బోధన సేవా జిల్లా సెక్రటరీ మాశెట్టి నర్సయ్య ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేశారు. దీనిలో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో మయూరి ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో నంది అవార్డు మెమోరాండం అందజేశారు. అనంతరం ఆయనను శాల్వాతో సన్మానించారు. కరోనా సమయంలో మాస్కులు, శానిటైజర్లు, భోజనాలకు సాయం చేసినందుకు, నాకు చెందిన సేవ చేసినందుకు నాకు రవీంద్ర భారతిలో 15వ తారీఖు నాడు అధికారుల చేతుల మీదుగా ఈ నంది అవార్డు బహుకరించడం జరిగింది. నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఇంకా అభివృద్ధి చెంది ఎన్నిక అవార్డులు తీసుకుంటానని భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ సాధన కోసం మావల మండలం వాగ్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 48 గంటల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా భూపెల్లి శ్రీధర్కి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షాహిద్ ఖాన్ మద్దతు తెలిపి అనంతరం దీక్ష విరమింపచేశాడు. కార్యక్రమంలో గణేష్ నర్సింగ్, రాజు యాదవ్, చంటి తదితరులు పాల్గొన్నారు. విచ్చేసినటువంటి స్వాగతం వాగాపూర్ కుమ్రం మరి దేవర్ గారిని ఉద్దేశించి మరి నేడు పశువుల చంటి గారిని మరి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
భూపిల్లి శ్రీధర్ గారు ఒక మంచి కార్యక్రమం, అంటే ఒక మంచి ప్రొటెస్ట్, మా గణేష్ రెడ్డి గారు చెప్పినట్టు గిరిజన యూనివర్సిటీ ఆదిలాబాద్ వస్తే అన్ని సర్వేలు మరి ఈ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంస్కృతి అని కానీ ఆదిలాబాద్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ అయితే బాగుంటుంది అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించినప్పుడు మన కేసీఆర్ గారు జోడేఘాట్కి వచ్చినప్పుడు సుగా ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఫౌండేషన్ వేద్దాం, ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ వేద్దామని చెప్పిన మాట వాస్తవం లేదా అని ఈరోజు ఈ వేదిక నుంచి నేను కేసీఆర్ గారికి, జోగు రామన్న గారికి, మరి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్న అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడుగుతున్నా, మరి ఒక స్వయంగా సీఎం గారే ఆదిలాబాద్ జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ మనకు అవసరం, మనం ఇక్కడనే చేసుకుందామని చెప్పిన తర్వాత ఈ యూనివర్సిటీ వరంగల్కి ఎందుకు తరలిస్తున్నారని నేను సవాల్ చేస్తున్నా. మరి నువ్వు ఏ మాట చెప్తే అది అబద్ధమేనా అని వేదిక నుంచి అడుగుతున్నా. నువ్వు నాకేం అవసరం లేదు, తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే. విశాఖలో ఎస్ఎఫ్ఐ సభ్యులు ధర్నాకు దిగారు. విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేటు విద్యా సంస్థ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖ నగరం పిఠాపురం కాలనీలో ఉన్న ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయం వద్ద సభ్యులు ధర్నా చేపట్టారు. విద్యార్థులకు అధిక ఫీజులతో వేధిస్తున్న సంస్థలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ నగర్ కార్యదర్శి నాయుడు ప్రశ్నించారు. ఫీజుల పేరుతో భారీగా వసూలు చేస్తున్న సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధిక ఫీజులు అడుగుతున్న ఎన్ఆర్ఐ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. ఆర్ఐ సస్పెండ్ చేయాలి. జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన స్పందించిన ఆర్ఐ సస్పెండ్ చేయాలి. వారాల తరబడి సమస్యను నెట్టుకొస్తున్న ఆర్ఐ సస్పెండ్ చేయాలి. విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలాడుతున్న ఎన్ఆర్ఐపై స్పందించాలి. ఎల్జే నాయుడు, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి. ఎన్ఆర్ఐ కాలేజీ విద్యార్థులు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వారి జీవితాలతో భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ ఉంది. ఈరోజు డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవన్నీ ప్రారంభం అవుతున్నా సరే వారి సర్టిఫికేట్స్ ఇవ్వకుండా అధిక ఫీజులు, అంటే వాళ్ళు చెప్పిన ఫీజుల కంటే బుక్స్ కానీ లేదంటే బిల్డింగ్ అని 7,000 8,000 అలా వేసి వాళ్ళు 20,000 అయితే 30,000 రూపాయల వరకు ఫీజు కట్టాలని ఈరోజు డిమాండ్ చేస్తే వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి నిలుపుదల చేయడం జరిగింది. దీనిపైన కలెక్టర్ గారికి, అలాగే ఆర్ఐఓ గారికి, అలాగే జిల్లా అధికారులందరికీ కూడా ఇప్పటివరకు 2 వారాల నుంచి వినతిపత్రాలు ఇచ్చిన ఆర్ఐఓకి స్పందించాలని ఏఓ గారు చెప్పారు, డిఆర్ఓ గారు చెప్పారు, జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు. అయినా సరే ఆర్ఐఓ గారు స్పందించకుండా నిర్లక్ష్యపూరితంగా నెట్టుకొస్తూ ఉన్నారు. నేటి వరకు కూడా రోజు అని చెప్పుకొని విద్యాసంస్థల యాజమాన్యం కూడా విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఫీజు కట్టాల్సిందే అని పట్టు వినడం అనేది ఆర్ఐఓ వాళ్ళకి ఎంత కొమ్ము కాస్తుంది అనేది అర్థమవుతుంది. ఆర్ఐఓ ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం, ఆర్ఐఓ దృష్టి తీసుకెళ్ళాం అనేక మార్లు. విద్యాసంస్థలన్నింటిలోని కార్పొరేట్లలో అధిక ఫీజుల దందా నడుస్తూ ఉంది. బుక్స్ కానీ, షూస్ కానీ, యూనిఫామ్స్ కానీ ఇలా రకరకాల పేరుతో రకరకాల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు స్పందించమని అడిగాం, కానీ ఇప్పటి వరకు ఆర్ఐఓ ఒక్క విద్యాసంస్థ పైన కూడా స్పందించిన దాఖలాలు లేవు. అటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే ఒక్కటి కూడా లేదు. ఏం చేస్తున్నట్లు ఆర్ఐఓ
జిల్లా అధికారిగా ఉండి కార్పొరేట్లు సేవ చేస్తున్నారని మీరు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్ని సమస్యలు వచ్చినా విద్యార్థులు మీ దగ్గరికి వస్తున్నా సరే ఎందుకు మీరు స్పందించడం లేదని మేము అడుగుతూ ఉన్నాం. ఈ గ్రీవెన్స్లో కూడా జాయింట్ కలెక్టర్ నేరుగా చెప్పారు దీనిపైన 2 రోజుల్లో స్పందించి సమస్యని సాల్వ్ చేయాలని. నేటికి వారం రోజులు గడుస్తున్నా సరే ఆర్ఐఓ స్పందించడం లేదు అంటే కార్పొరేట్లు కొమ్ము కాస్తున్నట్టే. కాబట్టి ఇటువంటి ఆర్ఐఓని సస్పెండ్ చేయాలి, విద్యార్థుల సమస్యల పరిష్కారం చేయాలని ఈరోజు ఆర్ఐఓ ఆఫీస్ వద్ద ధర్నాకి ఎస్ఎఫ్ఐ చేపట్టింది. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరుగుతాయని స్పష్టం. నల్గొండ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్. పెద్ద అంబర్పేటలోని కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. నల్గొండ జిల్లాలో దారుణం. భూత గాథలతో వ్యక్తి దారుణ హత్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.